శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా మకర రాశి మిత్రులారా, 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు శుభాశుభ ఫలితాలు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీకు ఎలా ఉంది 20 రోజులు అని అంటే, శని భగవానుని ప్రభావం అత్యంత కీలకంగా ఉంటుంది. శని మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించే స్థితిలో ఉన్నాడు. గురుగ్రహం ధనయోగాన్ని, జ్ఞానాన్ని పెంచుతున్నాడు. సూర్యుడు అధికార సంబంధిత వ్యవహారంలో పురోగతిని కల్పిస్తున్నాడు. కుజుడు ధైర్యాన్ని, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, రాహు కొత్త అవకాశాన్ని, కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతున్నాడు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆర్థికంగా ఎలా ఉండబోతుంది. గ్రహాల నివారణ వల్ల గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వస్తాయి. భూములు, ఇల్లు, వాహనాలు, పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? ఇవన్నీ చేసుకుంటే నెమ్మదిగా కానీ స్థిరమైన వ్యాపారం ఉంటుంది. నిర్మాణం, సిమెంట్, ఇనుపు, వ్యవసాయం, రవాణా, మైనింగ్, యంత్ర పరికరాలు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగం అంటారా, ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు, ఉన్నతాధికారుల ప్రశంసలు, మీరు చేసిన కృషికి ఎప్పుడు గుర్తింపు దక్కుతుంది. ఉద్యోగ మార్పు కోసం ఎదురుస్తున్న విదేశీయ ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా తపన పడుతున్న వాళ్ళు గెట్ రెడీ. మీ వీసా శాంక్షన్ అవుతుంది. ప్రభుత్వ రంగంలో టెండర్లు, లైసెన్స్, పెండింగ్ ఫైల్, అనుకూల పూర్తిలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ, ఇవన్నీ చాలా 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 గొప్పగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో. ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, మల్టీనేషనల్ కంపెనీ, ఆటోమొబైల్స్ తయారీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, కొత్త ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో శాంతి, సంతోషం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల యొక్క చర్చ మొదలవుతుంది. ఆశీర్వాదం పెద్దలది. ముఖ్యమైనటువంటి పూర్తి అవుతాయి. సంతానం కోసం సంబంధించిన శుభవార్త వినే ఒక అద్భుత సమయం. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకరి నమ్మకాన్ని పెంచుకోండి. అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం కేటాయించడం మర్చిపోకండి, కేటాయించండి. సినిమా రంగం వారికి ఫస్ట్, ఈ మకర రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వాళ్ళకి చాలా అలా కాపు కాచుకొని ఉంటారు. ఎప్పుడా అవకాశం దొరుకుతుందా? ఇప్పుడు గెట్ రెడీ. మంచి మంచి చిన్న చిన్న సినిమాలను ఒప్పుకోండి, టీవీలో ఉన్న ఒప్పుకోండి. ఏదో రకంగా సమాజంలో కనబడుతుండండి. అప్పుడే మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. టెక్నికల్, ఎడిటింగ్, దర్శకత్వం, రచన రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆలస్యమైన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మీ కృషికి పెద్దల ప్రశంసలు కూడా లభిస్తాయి. ఇంకా కోర్టు వ్యవహారం వస్తారా, ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్నది, నెమ్మదిగా అయినా పూర్తి అవుతుంది. కానీ ఈ నెల పూర్తి కాకపోవచ్చు, కొంచెం వెయిట్ చేయాలి. పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచి ఒప్పందాలు, వీసా వ్యవహారాల మంచి పురోగతి ఉంటుంది. వీసా కంపెనీలతో కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడులు, అది అనుకూల సమయం. నిర్మాణం, మౌలిక వసతులు, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడి పెట్టండి. పవర్ రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టండి. షార్ట్ టైం కాదు, లాంగ్ టైం. తొందరపాటు ట్రేడింగ్ వద్దు, మొత్తం పోతుంది. రియల్ ఎస్టేట్, భూమి, కమర్షియల్ ప్రాపర్టీస్ మీద ఇంపార్టెన్స్ పెట్టండి. కొనండి. ఇప్పుడు అమ్మడం కాదు, కరెక్షన్ వచ్చింది కాబట్టి కొనండి. పెట్టుబడి ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా లాభం ఉంటుంది. సర్వీస్ సెక్టార్, రవాణా, లాజిస్టిక్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్, హెల్త్ కేర్, ఫినాన్స్, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మోకాల సమస్య, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం నడక పెట్టండి. ఇంటిలో పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త పడండి. ఇక రైతులకు తీసుకుంటే వ్యవసాయంలో స్థిరమైన లాభాలు కనబడతాయి. వరి, పత్తి, నువ్వులు, పుష్పధాన్యాలు, పశుపోషణ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలం.
ప్రభుత్వ వ్యవసాయ పథకాల సబ్సిడీ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్స్, సివిల్స్, బ్యాంకింగ్, డిఫెన్స్, విదేశీ విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది శుభకాలం. ఇంకా అదృష్టమైనటువంటి దినాలు 11, 15, 19, 23, 27, 30. అదృష్ట సంఖ్య 8, 4, 6. అదృష్ట రంగులు నీలం, నలుపు, బూడిద రంగు, యాష్ కలర్ అంటారు చూసారా, గ్రేలో యాష్ కలర్, అది బాగా వస్తుంది. అదృష్ట దిక్కు దక్షిణం అన్నమాట. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం, శనైశ్వరుని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శనైశ్వర నమః అని చెప్పండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం అన్ని కలిసి వస్తుంది. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, ఇనుప పాత్ర, చెప్పులు లేదా వృద్ధులకు భోజనం లాంటివి దానాలు చేయడం చాలా మంచిది. నిజాయితీని విడిచిపెట్టకుండా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో విజయానికి బలవంతమైనటువంటి పునాదిగా ఏర్పడుతుంది. విజయోస్తు. వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం. విజయోస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్లోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు, అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు, తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి. విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వాలి. అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం, ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా, అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా, అదే అద్భుతం సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూసారా, చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వారి వారి శక్తిని బట్టి
ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్‌గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత. ఆ ఉండడం, ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తిని బట్టి కాబట్టి సెంటిమెంట్‌కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని అది. విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఉంటుంది కదా! ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్లారు. భవతి భిక్షాం దదాతు దేహి భగవతి భిక్ష, మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడకపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేద ఆవిడ దగ్గర. కాలడి క్షేత్రంలో. కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో. అలాంటి క్షేత్రంలో ఆవిడ వచ్చి తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే అంగం హరే పులగభూషణ వాసయంతి అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట. ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు, డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. విజయోస్తు.